వాతావరణాల బుగ్గ బుగ్గ శివాలయం పోగొచ్చి ఆ చెత్తని చెప్పొచ్చింది बुझको पूरा अड़ गए चोट किधर भाई भी चल बुझके अब कब यार लगता है ना ఓకే సార్ ఈశ్వరయ్య ఇది ఒక్కరు ముద్ద అయింది ఎందుకో బట్టి 40,000 మంది ఆయన పెట్టు దండ ఈ సైడ్ నాకు ఇష్టం ఆడుంటే ఏముంటుంది నీకు ఎవరో పెట్టుకోక ఇష్టం ఓకే సార్ అంటే మంచి ఓకే సార్ ఓం నమ శివాయ. ఇక్కడ కడప జిల్లాలో ప్రముఖ దేవాలయము ఈ శ్రావణ మాసంలో ఎంతో అత్యధికంగా భక్తులు స్వామివారిని చాలా జిల్లాల నుంచి వచ్చి కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు, ఇట్లా నంద్యాల, ఇట్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ దేవాలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన దేవాలయం ఈ దేవాలయం ప్రతి ఈ కార్తీక సోమవారంలో, శ్రావణ సోమవారంలో ప్రత్యేకంగా ఇక్కడ శ్రావణ శనివారంలో, ఇది 3వ శనివారం, శ్రావణ శనివారము. ఈ శనివారంలో భక్తులు కూడా తండోపతండాలుగా సాగుమతి దర్శించుకునిగా ఇక్కడ ప్రత్యేకంగా వస్తున్నారు. మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మా ఎండోమెంట్ తరఫున కొంతవరకు ఇక్కడ చేయడం జరిగింది. మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణానికి కొంత వరకు వీలుగా చేసుకున్నాము. భక్తులకు అనుగుణంగా ఉంటే కూడా పాలకొండ టెంపుల్లో కావాల్సిన సదుపాయాలకు భక్తులకు ఏర్పాటు చేసినాము. అదే విధంగా ఇక్కడ వచ్చే భక్తులు అందరికీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంటే అందరికీ అన్నదాన కార్యక్రమం చేయదు కాబట్టి ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మన రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ప్రత్యేకంగా మనకు భక్తులకు అందరూ కూడా వేల మందికి ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయడం వల్ల భక్తులు కూడా కొంతవరకు శ్రేయ తెచ్చుకొని
స్వామివారి దర్శించుకొని పోతున్నారు. ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయము. మరి ఈ దేవాలయానికి అనుగుణమున ప్రతి భక్తుడు కూడా ఆ కొండకెక్కి ఆ పాలు పోసుకుంటూ స్వామివారి మొక్కు తెచ్చుకొని ఇలా వెళ్తూ ఉంటారు. కనుక ఈ యొక్క మంచి ఈ క్షేత్రానికి వస్తున్న భక్తులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు మల్లికార్జున ప్రసాద్, నేను అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కడప. ఇంకా గుడి ఇంకా పోలా కడంగి ఇచ్చింది ఇది నాకు కడంగి ఇట్లా బాండి ఎక్కలేదు ఓకే ఎక్కడది వెంకటగిరి ఓకే ఏమవుతుంది ఇంకో ప్లేట్ ఇవి తొందరగా ఇచ్చాడు మరి అందుకురా ఎవరెవరు ఉన్నారు కనుకొచ్చాడు కడప రిమ్స్ సమీపంలో ఉండే పాలకొండాడు పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రానికి పూర్వం నుంచి మంచి వైభవం ఉంది. ఇక్కడ భక్తులు ప్రతి శనివారం శ్రావణ మాసం ఇక్కడికి వచ్చి తమ కోరికలను విన్నవించుకొని స్వామివారి దగ్గర నెరవేర్చుకొని ఇక్కడ ముడుపులు చెల్లించుకొని పోతారు. వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తారు. ఈ భక్తులందరికీ గత కొద్ది సంవత్సరాల నుండి నాకు తెలిసి బహుశా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఏడు రామచంద్రారెడ్డి గారు వచ్చిన భక్తులందరికీ భోజన వసతి కల్పించడము, వేల సంఖ్యలో ఎంతమంది వచ్చినా తరగని అన్నదానాన్ని అందించడము, ఆ పుణ్యకార్యము చేయడము జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆయనతో కలిసి ఆయనకు ఈ పుణ్యకార్యము అన్నదానము చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేసి, మేము కూడా ఇక్కడ బాగా రుచిగా ఉంది భోజనము, మేము కూడా సంపూర్ణంగా ఆస్వాదించినాము. భక్తులందరూ ఇక్కడికి వచ్చి మన ఏడు రామచంద్రారెడ్డి గారికి ఆరోగ్యము, వాళ్ళ కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. చెల్లు కొడతాను.
ఓకే సార్. ఈరోజు శ్రావణ మాసం 3వ శనివారం పాలకొండ సన్నిధిలో ప్రతి ఒక్క భక్తుడు ఆనందంగా స్వామివారి చెంతనకు వచ్చి దర్శించిన తర్వాత పాలకొండరాయని ప్రసాద రూపంలో అన్నదాన కార్యక్రమము చాలా మంచిగా మంచినీళ్ళు ప్రసాదము అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎక్కడా ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్క భక్తుని కూడా ఆనందం కలిగేట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి మా యొక్క బృందము బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ట్రస్ట్ సభ్యులందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. జై పాలకొండరాయుడు స్వామి. ఎన్నికరా వీడియో కొట్టడానికి వచ్చాను డ్రోన్ షాట్స్. పొద్దున్నే వాకింగ్ చేసినది శేఖరన్న ఫోన్ చేస్తాను పాలకొండ పాలకొండ ఫ్యామిలీతో వస్తా గంటకు. చెప్తాను. అయిపోయింది.
ఓకే శ్రావణ మాసం 3వ వారము చాలా విశేషమైన రోజు. భక్తులు చాలా మంది వచ్చేసి ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. పాలకొండ వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు. ఏటూరు లక్ష్మీదేవి. బాబు అట్లా చూడండి మంచిగా పాపకలే ఎక్సలెంట్ గా మధ్యలో